నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ అరాచక పాలనను గుర్తు తెచ్చుకొని పార్టీ నాయకులు అసహ్యించుకుని టీడీపీ వైపు చూస్తున్నారు. ఎమ్మెల్యే నరేంద్ర వర్మ. పీజీఆర్ఎస్ అర్జీలపై ఆడిట్ నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. వైభవంగా పెద్దింటమ్మ తల్లి కొలుపుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నరేంద్ర వర్మ. మొక్కులు తీర్చుకున్న భక్తులు. పీజీఆర్ఎస్ అర్జీలపై ఆడిట్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు అర్జీల ద్వారా తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. 170 దరఖాస్తులు నమోదయ్యాయి. అర్జీదారుల సమస్యలను కలెక్టర్ సావధానంగా విన్నారు. వాటికి అక్కడికక్కడే ఆయన పరిష్కార మార్గం చూపారు. తన పరిధిలోని లేని వాటికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. కొన్నింటిని క్షేత్రస్థాయి పరిశీలనకు, మరికొన్నింటిని విచారించాలని అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్లో నమోదయ్యే ప్రతి అర్జీని అధికారులు నిశితంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ అన్నారు. పరిష్కారమైన అర్జీకి సంబంధించిన సదరు ఫిర్యాదుదారుడి ఇంటి వద్దకు వెళ్లి ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉందన్నారు. ప్రజల సమస్యలు తక్షణమే పరిష్కరించడం ముఖ్య ఉద్దేశమన్నారు. ఏపీఎఫ్ఆర్ఎస్ ద్వారా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఆన్లైన్ హాజరయ్యాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా, డిఆర్డీఏ పిడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ అరాచక పాలనను గుర్తు తెచ్చుకొని పార్టీ నాయకులు అసహ్యించుకుని తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని, 2024 ఎన్నికల తరువాత ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు సంభవిస్తున్నాయని స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కర్లపాలెం మండలం కొత్తనందాయపాలెం వైసీపీ గ్రామ సర్పంచ్ అట్ల వెంకటేశ్వరమ్మ, అట్ల అయ్యప్పరెడ్డి, ఉప సర్పంచ్ ఎట్రా వెంకటరెడ్డి, 200 మంది వైసీపీ కార్యకర్తలు పార్టీలో చేరారు. వైసీపీ అరాచక పాలనను గుర్తు తెచ్చుకొని పార్టీ నాయకులు అసహ్యించుకుని తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. 2024 ఎన్నికల తరువాత ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు చాలా మంది నాయకులు సిద్ధంగా ఉన్నారని బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ అన్నారు. కర్లపాలెం మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ రాజు సమక్షంలో వైసీపీ నాయకులు కర్లపాలెం మండలం కొత్తనందాయపాలెం వైసీపీ గ్రామ సర్పంచ్ అట్ల వెంకటేశ్వరమ్మ, అట్ల అయ్యప్పరెడ్డి, ఉప సర్పంచ్ ఎడ్రా వెంకటరెడ్డి, 200 మంది వైసీపీ కార్యకర్తలు పార్టీలో చేరారు. ఆ మేరకు బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మరాజు వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని గుర్తించి వైసీపీ నుంచి వచ్చే వారందరినీ టీడీపీలోకి సాదరంగా ఆహ్వానిస్తామన్నారు. కర్లపాలెం మండలం కొత్తనందాయపాలెం వైసీపీ గ్రామ సర్పంచ్ అట్ల వెంకటేశ్వరమ్మ, అట్ల అయ్యప్పరెడ్డి, ఉప సర్పంచ్ ఎట్రా వెంకటరెడ్డి వైసీపీ కార్యకర్తలకు సంపూర్ణ సహకారం అందించి మండల అభివృద్ధికి అన్ని విధాల సహకరించడంతో పాటు వారి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామన్నారు. అభివృద్ధి దిశగా ఎక్కడ ఏ పనున్నా కూడా అది ఏ గ్రామము ఏ కులము అని చూడకుండా పనిచేయాలి అనే ఒక సిద్ధాంతంతో నేను పనిచేస్తా ఉన్నా. అభివృద్ధి ముఖ్యంగా ఈ 10 నెలల కాలంలో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా పరిపాలిస్తే బాగుంటుందనే విషయంలో కులమతాలకు అతీతంగా, రాగ ద్వేషాలకు అతీతంగా అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో నేను ముందుకు నడుస్తున్నా. రాబోయే ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి ఇంకా 1 year లో. అది మున్సిపాలిటీ ఎలక్షన్స్ అవ్వచ్చు, ఎంపీటీసీలు అవ్వచ్చు, జెడ్పీటీసీలు అవ్వచ్చు, మరియు సర్పంచ్ ఎలక్షన్స్ అవ్వచ్చు. ఈ ఎలక్షన్స్ అన్ని బాగా చేసి ఎప్పుడైతే గ్రామాల్లో మనం అభివృద్ధి చూపిస్తాం, ఎప్పుడైతే పేద ప్రజలకి మనం సంక్షేమాన్ని అందిస్తామో, ఆ పేద ప్రజల్ని పైకి తీసుకురావడంలో మీలాంటి మంచి నాయకులు పార్టీలో ఉండాల్సిన అవసరం ఉంది అని నేను చెప్పడం జరిగింది. నేను కూడా మీరు పార్టీలో చేరటం అనేది నాకు సంతోషమే. నేను మనస్ఫూర్తిగా నా తరపు నేను స్వాగతం పలుకుతున్నా. కానీ పార్టీలో పనిచేసిన తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నేను తెలియజేయాలా, వాళ్ళ అప్రూవ్స్ తీసుకోవాలా, వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా గౌరవించాల్సిన బాధ్యత నా తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద ఉందని రాంబాబు రెడ్డి గారితో కూడా మాట్లాడటం జరిగింది.
నేను ఒకటే తెలియజేస్తున్నా, గత 11 నెలల నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ప్రజలకి చేపలు ఫ్రీగా ఇవ్వటం కాదు, చేపలు పట్టిట్టు నేర్పించాలి, పేద ప్రజల్ని పని కల్పించేటట్టు సంక్షేమ కార్యక్రమాల అర్హులైన వాళ్ళకి అందించేటట్లు మనం పనిచేయాలని నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం చెబుతూ ఉంటారు. మనకు తెలుసు మన ప్రాంతం వ్యవసాయానికి సంబంధించి ప్రసిద్ధి, అలాగే మనకి మంచి సీ ఉంది, టూరిజానికి ప్రసిద్ధి, అలాగే బాపట్ల ఎడ్యుకేషన్ పరంగా ప్రసిద్ధి, అలాగే మన ప్రాంతంలో ఆక్వా కల్చర్ కూడా ఉంది, ఆక్వా కల్చర్ ప్రసిద్ధి. ఇలా ఆక్వా కల్చర్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, టూరిజం కానివ్వండి, అలాగే ఎడ్యుకేషన్ కానివ్వండి మన ప్రాంతంలో ప్రసిద్ధి. ఎంతో ప్రశాంతం, మన గొడవలు ఉండవు. సాయంత్రానికి సముద్రపు చల్లగాలితో సరదాగా ఉండే మన ప్రాంతం. కృష్ణా నది నీళ్లు, ఈ మధ్య గోదావరి నీళ్లు కూడా మన ప్రాంతంలో ఈ టైంలో వచ్చి ఈ సంవత్సరం మంచి పంటలు పండి మంచి రేట్లతో ప్రభుత్వానికి అమ్ముకున్నాం. అక్కడ వైసీపీ అని తెలుగుదేశం అని ధాన్యం అమ్మే విషయంలో తేడా చూడాల, సంక్షేమ కార్యక్రమాల్లో తేడా చూడాల. మనసులో ఏదుందో బయట కూడా అదే మాట్లాడతాం. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట, ఇలా 2 మాటలు మాట్లాడతాం అనేది ఎప్పుడు లేదండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు, ప్రజలందరూ బాగుండాలి. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఎమ్మెల్యేని కాదు, ప్రజలందరికీ ఎమ్మెల్యేని, అందరికీ సమన్వయం చేయాలనే ఉద్దేశంతో నేను ఒడివడికి కలుస్తున్నా. దానితోడు ఈరోజు కొత్త రంగాయపాలెం సంబంధించి పార్టీ పటిష్టంగా తయారైపోయింది. మాకు కొత్త నందాయిపాలెంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలా. రేపు ప్రెసిడెంట్ గిరి మనం గెలవబోతున్నాం, ఎంపీటీసీ గెలవబోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు మాకు తెలియజేసిన విధానం 10 మందికి చెయ్యందించండి, పేదవాళ్ళని కాపాడండి. రాజకీయాలు ఓన్లీ ఎలక్షన్ టైంలో, మిగతా టైంలో ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతూ ప్రజలందరినీ కలుపుకునే విధంగా నాయకత్వం ఉండాలి. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం భారతదేశంలో ఉంటుంది. గత 4 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆట్ల వెంకటేశ్వరమ్మ ఇప్పుడే నేను సర్పంచ్గా గెలవడం జరిగింది. 4 సంవత్సరాల కాలంలో మా పంచాయతీకి ఏమి ప్రభుత్వం నుంచి కానీ లోకల్ ఎమ్మెల్యే గారి నుంచి కానీ మా గ్రామం, మా పంచాయతీకి ఎలాంటి అభివృద్ధి జరగలేదు. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధికి అభివృద్ధి చూసి మన ఎమ్మెల్యే గారైన నరేంద్ర వర్మ గారి మంచితనం, పార్టీలకు అతీతంగా ఆయన నడిచే నడుపు చూసి ఎమ్మెల్యే గారు చేసే సేవలు ఈ రెండు మండలాలు 3 మండలాలకి మంచినీళ్ళు సరఫరా చేస్తూ 5 రూపాయలకి క్యాన్ ఇస్తూ అందరికీ ఉపయోగపడుతుంది. ఆయన మంచితనానికి ఈ పార్టీలో జరగడానికి చేరడానికి వచ్చాను. ఇక నుంచి అయినా మా పంచాయతీని డెవలప్ చేసుకోవడం కోసం పార్టీలో చేరడం. జై తెలుగుదేశం. నాయకత్వం. వైభవంగా పెద్దింటమ్మ తల్లి కొలుపులను గ్రామస్తులు నిర్వహిస్తున్నారు. ఆలయంలో జరిగిన పూజలలో ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్రవర్మరాజు పాల్గొన్నారు. గత 6 రోజుల నుంచి కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలోని గ్రామదేవత శ్రీ పెద్దింటమ్మ తల్లి కొలుపులను గ్రామస్తులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు ఆలయ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్రవర్మరాజు, జనసేన పార్టీ బాపట్ల సమన్వయకర్త నామన శివనారాయణలు పెద్దింటమ్మ తల్లిని దర్శించుకుని పూజలు చేశారు. నరేంద్రవర్మరాజును గ్రామస్తులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కుంట రత్నబాబు, మాడ శ్రీనివాసరావు, సూరినేని మురళీకృష్ణ, మర్రి అశోక్, గరికంటి శ్రీనివాసరావు, గుర్రాల అప్పారావు, తాండ్ర శ్రీనివాసరావు, తోట యేసరాజు, ఏమినేని తిరుపతయ్య, సోమశేషయ్య, దొడ్డ వెంకటరామారావు, డెంకెన రామారావు, బీసాబత్తని వెంకటేశ్వర్లు, ఇక్కుర్తి నాగాంజనేయులు తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కర్లపాలెం మండలంలో హనుమాన్ జయంతి ఈ నెల 22న నిర్వహించేందుకు ఆలయాలను సిద్ధం చేస్తున్నారు. హనుమాన్ ఆలయాలకు రంగులు వేసి కాషాయ తోరణాలతో ముస్తాబు చేస్తున్నారు. రేపటి నుంచి ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నారు. పలు చోట్ల భక్తులకు అన్నదానం, పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఆయా గ్రామాల పెద్దలు సన్నాహాలు చేస్తున్నారు. కర్లపాలెంలో వీంచేసి ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు మంగళవారం నుంచి పూజలు జరగబడును. హనుమత్ జయంతి పురస్కరించుకొని గురువారం హనుమత్ జయంతి భక్తులెల్లరూ వించేసి పూజలు చేయించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా ప్రార్థన. ప్రత్యేకించి అభిషేకాలు, పూజలు జరపబడును. ప్రభుత్వ భూమిని ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవి విరమణ చేసిన వ్యక్తి ఆక్రమించి దొంగ రిజిస్ట్రేషన్ తీసుకుని ఇతరులకు అమ్మే ప్రయత్నం చేస్తున్నాడని, అతనిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ బాపట్ల నియోజకవర్గ అధ్యక్షులు గుదే రాజారావు డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. సర్వే నెంబర్ 67లోని 3.5 సెంట్ల కుంట పోరంబోకు భూమిని వేరే సర్వే నెంబర్ వేసి అతని భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారని, ఆమె నుండి ఆమె కుమార్తెలకు చేశారని, అక్కడి నుంచి ఇతరులకు అమ్మే ప్రయత్నం చేస్తున్నాడని పేర్కొన్నారు. ఇదే స్థలంపై గతంలో ఓ తహసీల్దార్ అతనిని పిలిపించి మందలించిన సంఘటన కూడా ఉందన్నారు. అతనిపై తగిన చర్యలు తీసుకుని పేదలకు పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గౌరవ కలెక్టర్ గారి దృష్టికి విషయం తీసుకెళ్లడం జరిగింది. మర్ప్రోలు వారిపాలెం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 67 కుంటపోరపోకు భూమిని కొంతమంది ఆక్రమించుకొని ఇల్లు కట్టాలని ప్రయత్నిస్తున్నారు. అది ప్రభుత్వ భూమి, పేద ప్రజలకు చెందాలని బహుజన్ సమాజ్ పార్టీ కోరుకుంటుంది. దానిపై అసలు ఆ ప్రభుత్వ భూమిని సర్వే నంబరు వేరే వేసి రిజిస్ట్రేషన్ చేశారు. దానిపై పూర్తి విచారణ జరిపించి అది పేద ప్రజలకి ఆ భూమి ఇవ్వాలని గౌరవ కలెక్టర్ గారు కోరాము. దీనిపై ప్రజా ఉద్యమాన్ని నడపడానికి బహుజన్ సమాజ్ పార్టీ పేదల పక్షాన ఉంటుంది. అది ప్రభుత్వం భూమి ప్రజలకు చెందాలని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజల నిమిత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని తెలియజేస్తున్నాం. గత 2.5 సంవత్సరాలుగా బాపట్ల రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉచిత అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా రెడ్ క్రాస్ కార్యదర్శి బిఎస్ నారాయణ భట్టు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రెడ్ క్రాస్ సభ్యులు భోజనం ఏర్పాటు చేశారు. దాతల సహాయంతో కొన్ని రోజులు అల్పాహారం పంపిణీ చేశామని, సభ్యులు కూడా ఎంతో ఓర్పుతో సహకరించడం వలన చేయగలుగుతున్నామని అన్నారు. గత 2 నెలల నుంచి అక్షయ ఫౌండేషన్ వారు కలెక్టర్ ఆదేశాలతో భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎంతో దూర ప్రాంతాల నుంచి కలెక్టర్ కార్యాలయం వస్తూ ఉంటారని, వారి కోసం భోజనం ఏర్పాటు చేస్తామని అన్నారు. ఒక టీంని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, అందరూ ఉండడం వల్లనే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బుర్లే రామసుబ్బారావు, రామణబాబు, నవనీతం, జాషువా, శ్రీరామచంద్రమూర్తి, నటరాజ్ తదితరులు పాల్గొన్నారు. గత 2.5 సంవత్సరాలు దగ్గరగా రెడ్ క్రాస్ ఇక్కడ ఒక చిన్న కార్యక్రమంలాగా ప్రారంభించాము. స్టేట్లోనే మొదటిసారి మన కలెక్టరేట్ చాలా దూరంగా ఉంటుంది కనుక అర్జీదారులకు స్పందన కార్యక్రమంలో పలహారాలు ఇవ్వాలి అనే ఆలోచనతో కొంతమంది సేవ చేయడానికి ముందుకొస్తే వారితో పాటు కలిసి పనిచేశాము. కొంతమంది డొనార్స్ కూడా ముందుకొచ్చి సహకరించారు. ఆ తర్వాత గత 2 నెలల నుంచి కూడా మనం అక్షయ పాత్ర వారితో కలెక్టర్ వారు తీసుకున్నటువంటి చొరవ వల్ల కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సేవల్లో మనము అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తాం. ఇది ఒక చక్కని దివ్యమైన కార్యక్రమం. చాలా దూరం నుంచి వచ్చేటువంటి వారి చక్కని వేడి అన్నం అంత పెడితే ఆకలి తీర్చడం అనేటువంటిది ప్రధాన ధ్యేయం. వారికి ఆకలి తీరిందనుకోండి మళ్ళీ వెళ్ళడానికి మళ్ళీ 2 గంటలు 3 గంటలు పడుతుంది. అందువల్ల ఈ ఉద్దేశంతో రెడ్ క్రాస్ ఈ కార్యక్రమం తీసుకుని ఈ కార్యక్రమానికి ఒక చక్కనైనటువంటి టీంను మనం ఏర్పాటు చేసుకున్నాము. రామసుబ్బారావు గారు, బూరి రామసుబ్బారావు గారు, రమణబాబు గారు, అలాగే మాకు నవనీతం గారు, జాషువా గారు, మూర్తి, శ్రీరామచంద్రమూర్తి, నటరాజు, నారాయణ, ఇంకా మనకు గుంటూరు రామసుబ్బారావు, అలాగే చోళగంటి సత్యనారాయణ రాజు, వీళ్ళందరూ టీంగా వచ్చి వాళ్ళకి వీలైనప్పుడల్లా ఎక్కువ సమయం ఇక్కడ కేటాయించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఇది ఒక ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తప్ప దీన్ని ధన అర్జన చేయడము, ధనలాభం కోసం చేసే కార్యక్రమం కాదు. అందువల్ల ప్రతి వారు ఇక్కడ చక్కగా సంతృష్టిగా భోంచేసి
అన్నా క్యాంటీన్కి మాకు తేడా ఏంటంటే అన్నా క్యాంటీన్కి ఒకసారి వడ్డించి పంపించేస్తాం. మేము అలాగే అది ఎన్నిసార్లు అడిగినా వాడు కడుపులో తినేంత వరకు ఇక్కడ పెట్టి వాళ్ళకి కావాల్సిన ఆహారం అందించి తృప్తిగా వాళ్ళు వెళ్ళే అవకాశం. అలాగే మంచిది ఇక్కడెక్కడ దొరకదు, వాటిని కూడా మేము కొనుక్కుని వచ్చి ఇక్కడ అందించడంతో వీటికి పత్రికా విలేకరులు అనేక మంది మనం సహకరిస్తున్నారు. వారికి కూడా మేము కృతజ్ఞతలు చెబుతున్నాము. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ దూర ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని స్పందింపజేసిన మా యొక్క అధ్యక్షులు కలెక్టర్ గారికి మా కృతజ్ఞతలు. పిట్టలవానిపాలెం మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భవనంవారిపాలెం ఎంపీటీసీ సభ్యురాలు దొంతిరెడ్డి సింధును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పిట్టలవానిపాలెం మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవికి సోమవారం ఎన్నికల అధికారి విజయలక్ష్మి ఎంపీటీసీ సభ్యులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఉపాధ్యక్షుల పదవికి ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిట్టలవానిపాలెం మండలంలో మొత్తం 11 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా సంగుపాలెం, గాజీపాలెం ఎంపీటీసీ సభ్యులు మినహా మిగిలిన 9 మంది సభ్యులు ప్రత్యేక సమావేశానికి హాజరయ్యారని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఉపాధ్యక్షుల పదవికి వైఎస్ఆర్సీపీ తరపున భవనంవారిపాలెం ఎంపీటీసీ సభ్యురాలు దొంతిరెడ్డి సింధు బి ఫారం అందజేశారని తెలిపారు. చందోలు 1 ఎంపీటీసీ సభ్యులు మాజీ ఎంపీపీ షేక్ బాజీ మండల ఉపాధ్యక్ష పదవికి భవనంవారిపాలెం ఎంపీటీసీ సభ్యురాలు దొంతిరెడ్డి సింధును ప్రతిపాదించగా అల్లూరు ఎంపీటీసీ సభ్యురాలు వాలి కృష్ణకుమారి బలపరిచారని ఈ ఎన్నికకు వేరొక నామినేషన్ దాఖలు కాకపోవడంతో భవనంవారిపాలెం ఎంపీటీసీ సభ్యురాలు దొంతిరెడ్డి సింధు మండల పరిషత్ ఉపాధ్యక్షురాలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలియజేశారు. ఈ మేరకు ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన ధృవీకరణ పత్రం అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు. చందోలు ఎస్ఐ శివకుమార్ తమ సిబ్బందితో కలిసి పోలీస్ బందోబస్తు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దెందుకూరి సీతారామరాజు, ఎంపీటీసీ సభ్యులు చల్లపల్లి విజయరాజు, కరీమున్నీసా, షేక్ బాజీ, బాలకృష్ణకుమారి, మండల పరిషత్ ఉపాధ్యక్షులు చేప్రోలు కృపానందం, కత్తి కాంతాకుమారి, రాహేలు, డిప్యూటీ ఎంపీడీఓ అమృతలూరు, ఎలిషాబాబు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ మధుసూదన్ రెడ్డి అన్నారు. పిట్లవాని మండలం పరిధిలో ఉన్నటువంటి మండల ప్రజా పరిషత్కి సంబంధించినటువంటి క్యాషియర్ వేకెన్సీ వైస్ ఎంపీపీకి సంబంధించి ఎన్నికల నిర్వహణ నిమిత్తం మన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆర్సీ నెంబర్ 35/2025 తేదీ 12/5/2025 నాటి ఎన్నికల నోటిఫికేషన్ అనుసరించి గౌరవ జిల్లా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ వారి ఆదేశాలను అనుసరించి ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఈరోజు గౌరవ మండల ప్రజా పరిషత్ సభ్యుల ఆధ్వర్యంలో మరి వైస్ ఎంపీపీ ఎన్నిక కార్యక్రమానికి ఇక్కడ అందరూ కూడా సభ్యులందరినీ ఫారం 5లో ఆహ్వానించి ఈరోజు ఈ స్పెషల్ మీటింగ్ని 11 గంటలకి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశంలో ఈరోజు ఈ మండల ప్రజా పరిషత్కు సంబంధించి 11 మంది ఎంపీటీసీ సభ్యులు, ఒకరు కోఆప్షన్ సభ్యులుగా ఉంటున్నారు. ఈరోజు 11 మంది సభ్యుల్లో 9 మంది సభ్యులు హాజరై ఉంటున్నారు. సో 11 మంది సభ్యులకు సంబంధించి క్వారం పూర్తిగా ఏర్పాటైనందున ఈ సమావేశాన్ని మరి ప్రిసైడింగ్ అధికారిగా కంటిన్యూ చేయడానికి అర్హత లభించినందున ఈ ప్రత్యేక సమావేశాన్ని స్పెషల్ మీటింగ్ని మనం నిర్వహించుకుందాం. దొంతిరెడ్డి సింధు నేను పిట్టలవానిపాలెం మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షునిగా ఎన్నిక అయినందున అమల్లో ఉన్న శాసనం ప్రకారం భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉండగలనని, నేను స్వీకరించబో బాధ్యతను విశ్వసనీయంగా నిర్వహించగలనని భగవంతుని పేరిట సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. చీరాల మండలం ఈపురపాలెం గ్రామంలో ఏపీఐసీ వారు ఆటోనగర్ ఏర్పాటు చేశారని 3 సెంట్ల నుంచి 30 సెంట్ల వరకు కొనుగోలు చేశామని, స్టువర్టుపురం గ్రామానికి చెందిన కొందరు ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థల యజమాని రామరాజు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఏపీఐసీ వారి వద్ద నుండి మీటర్కి 2300 వరకు పెట్టి కొనుగోలు చేశామని ఆయన పేర్కొన్నారు. ఆ స్థలం మాది అంటూ పనులు చేయకుండా అడ్డుపడుతున్నారన్నారు. కొంతమంది రుణాలు కూడా తీసుకున్నారన్నారు. ఈఎంఐలు కూడా స్టార్ట్ అవుతున్నాయని అన్నారు. గుంటూరు, విజయవాడ, ఒంగోలు జిల్లాలకు చెందిన వారు కొనుగోలు చేశామన్నారు. తక్కువకు వస్తే 10 మందికి ఉపాధి కల్పించవచ్చనే ఆలోచనతో తీసుకోవడం జరిగిందన్నారు. అందువల్ల త్వరగా స్థల పరిష్కరణ చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బాధితులు పేర్కొన్నారు.
చీరాల మండలం ఈపురుపాలెంలో ఏపీఐసి వారు ఆటో నగర్ని ఏర్పాటు చేసి ఉన్నారు. వారి ఏర్పాటు మేరకు గుంటూరు, ప్రకాశం, విజయవాడ ఈ జిల్లాల ప్రాంతాల నుండి అనేక మంది అప్లై చేసుకుని ఫ్లాట్లు పొంది ఉన్నాం. వాళ్ళలో 3 సెంట్ల నుంచి 30 సెంట్ల దాకా పొందిన వాళ్ళు ఉన్నారు. ఏవో చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుందాం, తక్కువ రేటుకి ఏపీఐసి వారు ఇస్తున్నారు, అందరికీ అందుబాటులో ఉంటుంది, మనం కూడా కొంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వచ్చు అని చెప్పేసి ఆశతో మేము ఈపురుపాలెం ఆటో నగర్ నందు ఫ్లాట్లు తీసుకోవడం జరిగింది. ఆ మేరకు ఏపీఐసి గుంటూరు వారు మాకు రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు. సుమారుగా ఒక్కొక్క మీటర్కి 2,300 రూపాయల దాకా మేము డబ్బులు చెల్లించి ఈ ఫ్లాట్ని కొనుగోలు చేసి ఉన్నాం. కొనుగోలు చేసిన తర్వాత నిర్మాణం మొదలుపెట్టాలి. నిర్మాణం మొదలుపెట్టడం కోసం బిల్డింగులు కట్టడానికి మేము స్థలానికి వెళ్తే లోకల్గా ఉన్నటువంటి స్టూవర్ట్పురం చెందిన కొంతమంది ప్రజానికం వచ్చి ఈ స్థలం మాది, ఇది గవర్నమెంట్ వాళ్ళది కాదు, ఇక్కడ మీరు కట్టడానికి వీలు లేదు, ఇక్కడ మీరు కనుక నిర్మాణాలు ప్రారంభిస్తే మేము అడ్డుకుంటాము, మేము వాటిని కట్టనివ్వమని చెప్పేసి మమ్మల్ని ఒక విధంగా బెదిరించడం జరిగింది. అయ్యా, ఇది మేము స్థలం కొనుక్కున్నాము, మా దగ్గర రిజిస్టర్ కాగితాలు ఉన్నాయి, మీ దగ్గర కూడా ఈ స్థలం మీది అంటానే మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నట్లయితే కనుక వాటిని తీసుకుని సరైనటువంటి అధికారులను వెళ్ళి కలిసి మీ సమస్యను చెప్పుకోండి అని చెప్పాం. మాకు సంబంధం లేదు, మా స్థలం ఇది, మీరు ఎక్కడికి వెళ్తారో మీరు వెళ్ళాలి తప్ప మేము వెళ్ళమని చెప్పేసి చెప్పడం జరిగింది. దీని మీద చీరాల రూరల్ పోలీస్ స్టేషన్లో మేమందరం కూడా కలిసి ఎవరికి వారిగా కేసులు పెట్టడం జరిగింది. గౌరవనీయులైన డిప్యూటీ జోనల్ మేనేజర్ గుంటూరు వారు కూడా వచ్చి చీరాల రూరల్ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం జరిగింది. అయినా కూడా ఎవరి మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా శ్రీనివాస్ ప్రసాద్ గారు నిన్న ప్రారంభించడానికి వెళ్తే మళ్ళీ ఆయన మీద కూడా అదేవిధంగా భౌతిక దాడికి సిద్ధపడడం జరిగింది. మేము ఈ సమస్య మీద కలెక్టర్ గారిని ఈరోజు కలిసి, అయ్యా, గవర్నమెంట్ మాకు స్థలాలను అలాట్ చేసింది, ఈ బాపట్ల చీరాల ప్రాంతంలో మేము ఏదో చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుని ఉపాధి కల్పిద్దాం, ప్రభుత్వానికి ఎంతో తోడ్పడతామని చెప్పేసి మేము పనిచేస్తూ ఉంటే కొంతమంది స్థలాలు మావి అని చెప్పేసి అడ్డుకుంటా ఉన్నారు. అదేమిటండి అని అడిగితే ఈ స్థలాలు మా పురాతన కాలం నుంచి మాకే ఉన్నాయి, ఇది గవర్నమెంట్ చెందింది కాదు అంటున్నారు. కాబట్టి ఇప్పుడు మేము కలెక్టర్ గారు ఏం కోరామంటే ఈ స్థలాలు గవర్నమెంట్వా స్టూవర్ట్పురం వాళ్ళవా? స్టూవర్ట్పురం వాళ్ళు అయితే కనుక మా గవర్నమెంట్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసింది, ఒకవేళ స్టూవర్ట్పురంలో కాకపోయినట్లయితే కనుక వాళ్ళు మేము ఒక కంపెనీ నిర్మాణం చేయకుండా వాళ్ళు అడ్డుకుంటున్నారు కాబట్టి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోండి అని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించి ఆర్డీఓ గారిని, ఏపీఐసి జోనల్ మేనేజర్ గారిని, అట్లానే డిఎస్పీ గారిని కలిసి కూర్చొని మా అందరితో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించవలసిందిగా చెప్పడం జరిగింది. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకపోతే మాకు డబ్బులు పోయినాయి, ఆ స్థలము మా దగ్గర రావడంలా, దాని మీద లోన్లు కూడా మేము అప్లికేషన్ పెట్టున్నాం, లోన్లు కూడా తీసుకోవడం జరిగింది స్థలం నిర్మాణం చేయడం కోసం. వాటికి ఈఎంఐలు కూడా మళ్ళీ వెంటనే స్టార్ట్ అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి వెంటనే అధికారులు తగిన జోక్యం చేసుకుని ఈపురుపాలెం ఆటో నగర్ గవర్నమెంట్దా లేకపోతే స్టూవర్ట్పురం వాళ్ళదా ఏదో ఒకటి తెలిసి మా సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ అరాచక పాలనను గుర్తు తెచ్చుకుని పార్టీ నాయకులు అసహ్యించుకుని టీడీపీ వైపు చూస్తున్నారు ఎమ్మెల్యే నరేంద్ర వర్మ. పీజీఆర్ఎస్ అర్జీలపై ఆడిట్ నిర్వహించాలి, జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. వైభవంగా పెద్దింటమ్మ తల్లి కొలుపుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.